సువార్తలు ఎన్ని ఉన్నాయి మనకు? ఒకటే సువార్త, 4 రాశారు దాన్ని. మార్కు గారు, మత్తయి గారు, లూకా గారు, యోహాన్ గారు, ఒక ఆయన గురించి 4 రాశారు. సువార్త ఒకటే. ఏంటి ఆ సువార్త అంటే యేసు ప్రభు గురించి రాయడం. ఒక్కటినే 4 కాలాల్లో రాశారు. ఏం రాశాడు? యోహాన్ గారు దాన్ని పూర్తిగా ఆయన దేవునిగా వర్ణిస్తూ రాస్తున్నాడు. అయ్యా, ఆది యందు మొట్టమొదటిగా ఏముందంటే దేవుని వాక్యం ఉంది. వాక్యం ఎక్కడుంది? దేవునిలో ఉంది. అది ఆ వాక్యమే శరీరధారిగా ఇక్కడికి వచ్చింది. ఆ వాక్యం దేవుళ్ళు ఉన్నప్పుడు ఎవ్వరు చూడలేరు. మనము మాట మాత్రమే వినపడుతుంది. ఆకాశం కలుగునుగాక మాట వచ్చిందా? ఆకాశం కలిగిందా? భూమి కలుగునుగాక మాట వచ్చిందా? భూమి కలిగిందా? సర్వ సృష్టి ఎట్ట కలిగింది? మాట చేత. ఆ మాటనే దేవుని వాక్యము, ఆ మాటనే ప్రభు అయిన క్రీస్తు వారు. అది బయటికి వచ్చేప్పుడు మాత్రమే కనపడుతుంది. ఆ మాటనే ఆది సంభూతుడిగా ఉన్నాడు ఆయన. ఆ మాటనే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభు అయిన క్రీస్తుగా మనందరికీ కనబడుతున్నాడు.